మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. ఈ శ్లోకం గుర్తుందా? భగవద్గీత 2వ అధ్యాయం 27వ శ్లోకం. అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చావు మృత్యువు గురించి వివరిస్తాడు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. తప్పించుకోవటానికి వీలులేని ఈ విషయంలో దుఃఖించటం తగదు అని బోధిస్తాడు శ్రీకృష్ణుడు. ఇంకా గమ్మత్ ఏంటంటే, మనం నిత్య జీవితంలో చుట్టుపక్కల అనివార్యంగా జరిగే అందరి మరణాలను చూస్తూనే ఉన్నా నేను మాత్రం చావను, అందుకు అతీతమని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అదే అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం అని యక్ష ప్రశ్నలో యక్షుడు ఓ ప్రశ్నకు సమాధానం చెప్తాడు. ధర్మరాజు అంత్యక్రియల సందర్భంగా శ్మశానంలో ఉన్నంతసేపు మనిషిలో చావు పుట్టుకల విషయంలో ఓ వైరాగ్యం ఏర్పడుతుంది. దాన్నే శ్మశాన వైరాగ్యం అంటారు. బయటకు రాగానే ఇతర కార్యక్రమాలు గుర్తుకొస్తాయి. ఇదంతా పక్కన పెడితే ఈ రోజుటి ఇండెప్తో మరణం విషయంలో ఓ ఆసక్తికరమైన కోణం గురించి చూద్దాం. సహజ మరణం వేరు, బలవంతపు మరణం వేరుగా ఉంటుంది. అనుకోకుండా జరిగిపోయే చావును ఎవరు ఆపలేరు. కానీ ఓ మనిషిని ఆరోగ్యవంతమైన స్థితిలో కదలకుండా చేసి చంపేయడం అనే క్రూరమైన విధానం ప్రపంచ వ్యాప్తంగా అమల్లో ఉంది. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో కేవలం 112 దేశాల్లో మరణశిక్షను అమలు చేయడం లేదు. మిగతా అన్ని దేశాల్లో మరణశిక్ష అమలవుతుంది. అత్యంత కిరాతకమైన నేరాలు చేసే వారికి సమాజంలో ఉండకుండా చేయటమే ఈ శిక్ష ఉద్దేశం. అయితే మానవ హక్కుల సంఘాలు మాత్రం మరణశిక్ష పట్ల వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఉంటాయి. మనిషిని తోటి మనిషే చంపే విధానం ఉండొద్దని వాదిస్తూ ఉంటాయి. మరణశిక్ష ఉండాలా వద్దా అన్న విషయం పక్కన పెడితే నిత్యం ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు మనుషులపై మరణశిక్షను అమలు చేస్తూనే ఉన్నారు. అమెరికాలో ఆగంతకులు కాల్పులు జరుపుతూ నిత్యం 10ల సంఖ్యలో మరణశిక్షను అమలు చేస్తూనే ఉన్నారు. సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఉగ్రవాదులు సైతం జనంపై ఆత్మాహుతి దాడులు జరుపుతూ అమాయకులపై మరణశిక్షలు అమలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ అరాజక మరణశిక్షలు. మరోవైపు యుక్రెయిన్, గాజా ప్రాంతాలపై రాకెట్ దాడులు చేస్తూ బాంబుల వర్షం కురిపిస్తూ వేల సంఖ్యలో మనుషుల ప్రాణాలు తీస్తూ దేశాలే మరణశిక్షను అమలు చేస్తున్నాయి. అనివార్యంగా ఒకరిని మరొకరు చంపుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మొన్న అగ్రరాజ్యం అమెరికాలోని అలబామా ప్రాంతంలో ఓ హత్య కేసులో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తికి ప్రపంచంలోనే తొలిసారి నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష అమలు చేశారు. 1988 నాటి ఓ హత్య కేసులో దోషిగా తేలిన 58 ఏళ్ల కెన్నెత్ యూజిన్ స్మిత్ అనే వ్యక్తికి నైట్రోజన్ హైపోక్సియా అనే పద్ధతి ద్వారా మరణదండన అమలు చేశారు. ఇలాంటి పద్ధతిలో మరణశిక్ష అమలు చేయటం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారా మరణశిక్షను అమలు చేసేవారు. ఈ విధానంలో ఓ గదిలో దోషిని కదలకుండా చేసి ప్రాణాంతక నైట్రోజన్ గ్యాస్ ను వదులుతారు. అది పీల్చిన దోషి ప్రాణాలు వదులుతాడు. అంతకుముందు తనను స్పృహ కోల్పోయే మందులేవి ఇవ్వరు. గ్యాస్ పీల్చిన తక్షణం ఆ వ్యక్తి నరక యాతన పడతాడు. దానిని ఆ వ్యక్తి తాలూకు బంధువులు, అధికారులు మరో గదిలో ఉండి అద్దం నుంచి చూస్తారు. ఇది అత్యంత కిరాతకం అంటున్నాయి మానవ హక్కుల సంఘాలు. అతను చేసిన నేరం కూడా తక్కువేం కాదు. ఓ ఫాస్టర్ భార్యను కిరాతకంగా చంపాడు. అయితే కిరాతకానికి కిరాతకమే సమాధానమా అంటే అదో చర్చకు దారితీస్తుంది. అది చాలా ఉంటే ఇలా నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్షను అమలు చేయటం ప్రపంచంలో ఇదే మొదటిసారి. నైట్రోజన్ సిలిండర్ కు బిగించిన పైప్ ను మాస్క్ ద్వారా నిందితుడు ముక్కుకు బిగించి గ్యాస్ ను విడుదల చేయగానే ఆక్సిజన్ అందక ఖైదీ అపస్మారక స్థితిలోకి జారుకుని ఆ తర్వాత మరణించాడు. ఈ ప్రక్రియకు మొత్తం 22 నిమిషాలు పట్టింది. అధిక మోతాదులో నైట్రోజన్ కారణంగా ఆక్సిజన్ అందక దోషి బాధను అనుభవిస్తూ మరణిస్తాడు. శ్వాస అందనప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఒక వ్యక్తి ప్రాణాలను ఎలా రక్షిస్తారో అదే విధంగా నైట్రోజన్ తో ఆ ప్రాణాలు తీశారు. కాగా నైట్రోజన్ హైపోక్సియా పద్ధతితో మరణశిక్ష అమలు చేయడంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ శిక్ష నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం కోరింది. అయితే ఈ విజ్ఞప్తులను అలబామా కోర్టు తోసిపుచ్చింది. మరణశిక్ష అమలు చేసినప్పుడు మీడియా సాక్షిగా 5 జర్నలిస్టులకు గ్లాసుల నుంచి చూసేందుకు అనుమతించారు. ఈ రాత్రి అలబామాలో మానవత్వం ఒక అడుగు వెనక్కి తీసుకునేలా చేసింది అని వారు రిపోర్ట్ చేశారు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2022 లెక్కల ప్రకారం 55 దేశాల్లో మరణశిక్ష అమల్లో ఉంది. అందులో 9 దేశాల్లో ఎక్కువ మందిని హత్య చేయడం, యుద్ధ నేరాలకు పాల్పడడం వంటి అతి తీవ్ర నేరాలు చేసిన వారికి మరణశిక్ష విధిస్తున్నారు. మరో 23 దేశాల్లో మరణశిక్ష ఉన్నప్పటికీ గత 10 ఏళ్లలో ఎవరిపై ఆ శిక్షను అమలు చేయలేదు. మరో దేశాల్లో ఉరి శిక్షలు అమల్లో ఉన్నాయి. అరబ్ దేశాల్లో అయితే బహిరంగంగానే ఉరి తీయటం, రాళ్లతో కొట్టి చంపడం జరుగుతోంది. అధికారిక గణాంకాలు, మీడియా కథనాలు, మరణశిక్ష పడిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, వారి ప్రతినిధుల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కొన్ని గణాంకాలు రూపొందించింది. మరణశిక్షల అమల్లో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ఆ సంస్థ చెప్తోంది. అయితే మరణశిక్షలకు సంబంధించి చైనా అధికారికంగా వివరాలు విడుదల చేయకపోవటం వల్ల ఆ సంఖ్య ఎంత ఉంటుందని చెప్పడం సాధ్యం కాదు. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 2022లో 883 మరణశిక్షలు అమలైనట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. 2017 నుంచి ఇప్పటి వరకు మరణశిక్షల అమల్లో ఇదే అత్యధికం. 2022లో ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో 2016 మందికి మరణశిక్ష పడినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. మరణశిక్ష అమలుకు ముందు సుదీర్ఘ కాలం ఖైదీలు విచారణ ఎదుర్కొంటారు. ఏళ్ల తరబడి, కొన్నిసార్లు దశాబ్దాలుగా జైల్లోనే గడుపుతూ ఉంటారు. 2021లో 18 దేశాలు మరణశిక్షలు అమలు చేస్తే 2022లో 20 దేశాలు మరణశిక్షను అమలు చేస్తాయి. అధిక సంఖ్యలో మరణశిక్ష అమలు చేసిన దేశాలు చైనాతో పాటు ఇరాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, అమెరికా ముందు వరుసలో ఉన్నాయి. మొన్నటికి మొన్న సోమవారం ఇరాన్ ఓ 4 వ్యక్తులపై మరణశిక్ష అమలు చేశారు. ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై ఆ 4 మొసాద్ ఏజెంట్లను ఉరితీశామని ఇరాన్ దేశపు న్యాయశాఖ వెల్లడించింది. ఉత్తర కొరియా కూడా మరణశిక్షను ఏటా అమలు చేసే అవకాశం ఉందని ఆమ్నెస్టీ తెలిపింది. కానీ ఈ విషయాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేదు. సౌదీ అరేబియా గత 30 ఏళ్ల కంటే 2022లో ఎక్కువ మందికి మరణశిక్ష అమలు చేస్తుంది. గత కొన్నేళ్లుగా మరణశిక్ష విధించని 5 దేశాల్లో బహ్రెయిన్, కొమరోస్, లావోస్, నైగర్, దక్షిణ కొరియాలున్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ నేరాల్లో 325 మందికి మరణశిక్ష అమలు చేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.